హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రేజీ సిస్టర్స్. అయితే ఇవాళ మీరు చూస్తున్న బుడ్డోని చూస్తున్నారు కదా, వాడు ఎవరంటే మీకు లాస్ట్ వీడియోలో కూడా చూసిరు కదా, మనం హాస్పిటల్కి వెళ్ళి చూసింది అదంతా. సో మా మామ బర్త్డే రోజే పుట్టాడు, మాకు సర్ప్రైజ్ అని చెప్పి నేను వీడియో కూడా చేశాను, గుర్తుందా? సో వాడే వీడనమాట. అండ్ ఇవాళ వాడి 21st. అండ్ మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం అండ్ చాలా మంచిగా ఎగ్జైటెడ్గా ఉన్నాం 21st. సో చూడండి, స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ వాళ్ళ నాన్నమ్మ అయితే వాని ఉయ్యాలలో అన్ని దేవుని పేర్లు వాడి చెవులో అయితే చదువుతుందనమాట. అంటే వాడికి పేరు పెట్టే ముందు అన్ని దేవుళ్ళ పేర్లు చదువుతారు కదా, సో ఇదైతే మా సాంప్రదాయం. అండ్ అందరూ కూడా ఇలాగే చదువుతారు. మీ ఇంట్లో కూడా ఇలా చదవరా చెప్పండి అండ్ కామెంట్లో చెప్పండి. మేమైతే ఇట్లా చేస్తామన్నమాట. సో అన్ని దేవుళ్ళ పేర్లు చదివిన తర్వాతకి ఇంకా లాస్ట్లో వాడి పేరు కూడా వాడి చెవులో వాళ్ళ మమ్మీ డాడీయో లేకపోతే పెద్దవాళ్ళు ఎవరైనా సరే చెప్తారనమాట. అట్లా పేర్లన్నీ చదివిన తర్వాతకి ఫ్యామిలీ అందరం కూడా రౌండ్ అప్ అయి వాడి ఉయ్యాలని ఊపుతున్నాం అనమాట. అంటే మా దాంట్లో ఇట్లా ట్రెడిషన్ అనమాట, అందరం కూడా వాడిని స్లోగా అట్లా ఊపడం. మేము ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చేసిన దాంట్లో వాడైతే అస్సలు లేవలేదు అండ్ ఏడవలేదు కూడా. ఇదైతే మాకు ప్లస్ పాయింట్ అయింది. ఎందుకంటే చిన్నపిల్లలు అయితే నార్మల్గా ఏదైనా ఫంక్షన్ చేస్తున్నామా అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏడుస్తూనే ఉంటారు, అవునా కాదా? కానీ వీడు మాత్రం అసలు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కొంచెం కూడా ఏడవలేదన్నమాట. హ్యాపీగా పడుకున్నాడు. వాడు డిస్టర్బ్ అవ్వలేదు, మమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు. సో ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు డిస్టర్బ్ అవ్వకుండా హ్యాపీగా ఉంటే వాళ్ళు పడుకోనో మేలుకోనో, వాళ్ళు డిస్టర్బ్ అవ్వకుండా హ్యాపీగా ఉంటేనే కదా మనం వాళ్ళతో కావాల్సిన పిక్చర్స్ తీసుకోవచ్చు, మంచి మెమొరీస్ క్రియేట్ చేసుకోవచ్చు అండ్ మంచిగా ఫంక్షన్ని కూడా హ్యాపీగా జరిపించుకోవచ్చు. అదే వాళ్ళు ఏడుస్తూ చిరాకుగా ఉంటే మనకు కూడా ఏం తోచేది కదా. సో అట్లా ఇంకా వాడు హ్యాపీగా పడుకున్నాడు. ఇంకా మేము కూడా హ్యాపీగా ఫంక్షన్ చేసుకున్నాం. వాడి ఫంక్షనే హ్యాపీగా జరిపించినాం. ఇక్కడ ఫ్యామిలీ అందరం కూడా చుట్టూరా రౌండప్ అయిపోయి వాడిని ఉయ్యాలు ఊపుతుంటే ఇంకా వాడికి ఉబ్బరం అలాంటిది అవి కూడా అస్సలు ఇవ్వలేదు, హ్యాపీగానే పడుకున్నాడు. ఇంకా మేము కూడా మంచిగా ఉయ్యాలని ఊపి కాసేపు ఊపిన తర్వాతకి ఇక అందరూ సైడ్కి అయిపోతే ఇంకా తర్వాత కార్యక్రమం అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఇంకా అంటే చాలా ఉంటాయి కదా, ఒకదాని తర్వాత ఒకటి అట్లా మెల్లిగా స్టార్ట్ చేస్తున్నారనమాట. ఇక్కడ తమ్ముని చూడండి ఎంత క్యూట్ ఉన్నాడు కదా. అనుకోకుండా వాడి ఉయ్యాల కలర్ ఇంకా వాడి డ్రెస్ కలర్ మ్యాచ్ అయిపోయింది, పింక్. అట్లా మేమేం అనుకోలేదు మ్యాచ్ అయ్యేలా తెద్దాం అట్లా అని, అదే ఆటోమేటిక్ మ్యాచ్ అయిపోయింది. ఇక్కడ అందరూ కలిసి ఇంకా అందరు కాదు, మా పిన్ని మా బాబాయ్ ఉయ్యాల నొప్పుతూ ఇంకా కొన్ని పిక్చర్స్ తీసుకుంటున్నారనమాట. మెమరీస్ కోసం మంచిగా ఉయ్యాల నొప్పుతూ వాళ్ళైతే ఫొటోస్ దిగుతున్నారు. ఇంకా వాళ్ళు ఫొటోస్ దిగుతుంటే మా చెల్లి ఊరుకుంటుందా, తనైతే నేను కూడా మా తమ్ముతో ఫోటో దిగుతా అని చెప్పేసి ఇంకా తను పోతే తనకి స్పేసే లేదు అక్కడ దిగడానికి. అంటే ఆ బెలూన్స్లో అది కనిపించట్లేదు, ఇంకా కింది కొంగి మెల్లిగా ఫొటోస్ తీసుకుంది. అట్లా ఒక 2-3 ఫొటోస్ దిగేసి ఇంకా ఫ్యామిలీ ఫోటో కూడా దిగిరనమాట. అందరూ కలిసి మంచి ఫ్యామిలీ ఫోటో, ఇంకా కంప్లీట్ ఫ్యామిలీ అయింది కదా వాళ్ళ నలుగురిది. ఇంకా నేను తమ్ముతో సింగిల్ ఫోటో దిగుతా అంటే ఇంకా సింగిల్ ఫోటో కూడా తనని కూర్చోపెట్టి దించారు. అంటే నిలబడి దిగలేదు కదా, చిన్నపిల్ల కదా, మంచిగా ఫొటోస్ దిగిరనమాట. ఇంకా ఫొటోస్ అయిపోగానే మా పిన్ని అయితే ఒక చైర్ వేసుకొని చైర్ మీద కూర్చుంది. ఎందుకంటే సో వచ్చిన వాళ్ళు గెస్ట్లు అందరూ కూడా ఏదో ఒక గిఫ్ట్స్ తీసుకొస్తారు కదా తమ్ముని కోసం. అంటే ప్రతి ఫంక్షన్లో ఏదైనా ఒక గిఫ్ట్ అయితే తీసుకొస్తారు. సో ఆ గిఫ్ట్ని రిసీవ్ తీసుకోవడానికి అట్లా చైర్ వేసుకొని కూర్చుందనమాట. అంతసేపు నిలబడలేదు కదా. ఇంకా వచ్చిన గెస్ట్లు అందరూ కూడా ఒక్కొక్కరు మంచిగా పిన్నికి బొట్టు పెట్టి అట్లా చిన్నోడి కోసం తెచ్చిన గిఫ్ట్ని అట్లా వాళ్ళకి ఇస్తున్నారనమాట. అట్లా అందరూ తెచ్చిన గిఫ్ట్లు అన్నీ ఇచ్చేస్తున్నారు. ఇక ఇప్పుడైతే ఇది మా టర్న్. మేము కూడా చిన్నోడి కోసం తెచ్చిన గిఫ్ట్ని చిన్నోడికి ఇవ్వాలి కదా, సో చిన్నోడి కోసం తెచ్చిన గిఫ్ట్ని చిన్నోడికి ఇద్దామని చెప్పేసి ఇంకా మేము కూడా వెళ్ళామన్నమాట. ఇక్కడ మా మమ్మీ నాకు, మా చెల్లికి, మా పిన్నికి, సో అట్లా కొంతమందికి అక్కడ ఉన్న వాళ్ళకి బొట్టు పెట్టి దాని తర్వాత చిన్నోడి కోసం తెచ్చిన గిఫ్ట్ని చిన్నోడికి ఇవ్వాలి అని చెప్పేసి బొట్టు పెడుతుంది. చిన్నోడి కోసం తెచ్చిన డ్రెస్ అండ్ మా పిన్నికి తెచ్చిన శారీ కూడా పెట్టిన తర్వాత చిన్నోడి కోసం మేమైతే వెండి నడుము గొలుసు ఇంకా తినడానికి గిన్నెస్ చెంచా తీసుకొచ్చాము. ఇంకా అవైతే చిన్నోడికి ఇచ్చేసాం.
వాడు సెర్లాక్ తినేదైనా ఇంకా 3-4 మంత్స్ టైం ఉంది. అండ్ ఆ నడుము గోల్స్ అయితే పెట్టుకోవడానికి కూడా ఇంకా చాలా టైం ఉంది. కానీ మన సంతోషం కోసం మనం తెస్తాం, వాడికి ఇస్తాం అంతే. ఇంకా అట్లా మేమైతే అందరం కలిసి చిన్నోడి కోసం తెచ్చిన గిఫ్ట్ని ఇచ్చేసిన తర్వాత ఒక ఫ్యామిలీ ఫోటో అయితే దిగినాం అనమాట. అట్లా ఒక మంచి ఫ్యామిలీ ఫోటో దిగేసి, అంటే ఎవరు తెచ్చిన గిఫ్ట్స్ అందరూ వాళ్ళు పెట్టేసి ఇంకా తినడానికి వెళ్ళిపోతూ ఉంటారనమాట. అంటే ఇలాంటి ఫంక్షన్స్లో గిఫ్ట్స్ పెట్టడానికి లైన్ ఉంటుంది కదా, సో అట్లా పెద్ద లైన్ ఉంటుంది నార్మల్గా. ఇంకా ఒక్కొక్కరి టైం వచ్చినప్పుడు ఇంకా వాళ్ళు పెట్టి గిఫ్ట్స్ని పక్కకు జరుగుతారు. అట్లా ఇప్పుడు మా పిన్ని అనమాట. నెక్స్ట్ మా పిన్ని కూడా చిన్నోడి కోసం తెచ్చిన గిఫ్ట్ని చిన్నోడికి ఇచ్చేసి వాళ్ళు కూడా ఒక ఫ్యామిలీ ఫోటో తీయడానికి వాళ్ళు కూడా రెడీ అయిపోయారు. వాళ్ళు కూడా ఫ్యామిలీ ఫోటో అయితే దిగుతున్నారనమాట. అంటే గిఫ్ట్ పెట్టేసి ఇంకా ఫ్యామిలీ ఫోటో అయితే దిగాలని చెప్పేసి. అంటే మేము ఎట్లా అంటే మంచిగా అందరి గిఫ్ట్స్ పెట్టే వారికి ఆగి అందరం కలిసి లంచ్ చేస్తామన్నమాట. రౌండ్గా కూర్చొని మంచిగా లంచ్ చేస్తే ఎంత బాగుంటుంది కదా. సో అట్లా మేము ఎవ్రీ టైం అట్లనే చేస్తాం ఫ్యామిలీ అంతా కలిసి. అండ్ ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తున్నది మా తాతమ్మ. మా తాతమ్మ అంటే మా మమ్మీ వాళ్ళ మమ్మీ అంటే మా తాతమ్మ 3-4th జనరేషన్, అంటే రీసెంట్గా 5th జనరేషన్ కూడా చూడబోతుంది. చాలా గ్రేట్ కదా, అదృష్టం చేసుకొని ఉండాలి. అండ్ మా పెద్దమమ్మీ వాళ్ళు కూడా మా తమ్ముని కోసం తెచ్చిన గిఫ్ట్ని మా తమ్మునికి పెట్టేస్తున్నారు. అట్లా అందరం గిఫ్ట్స్ని పెట్టేస్తే ఇంకా పోయి లంచే కదా చేసేది. గిఫ్ట్ ఇచ్చేసి వాళ్ళు కూడా మంచిగా ఫ్యామిలీ ఫోటో దిగారు. ఫ్యామిలీ ఫోటో దిగగానే ఇక లంచ్ స్టార్ట్ చేసేసాము. మా పెద్దని అయితే మా చెల్లెకి మా తమ్మునికి వాళ్ళకి తినిపిస్తుంది. ఇక్కడ మా తమ్ముడు కూడా తింటున్నాడు. మేము కూడా లంచ్ అయితే ప్లేట్లో వేసుకొని ఇక తినడానికి రెడీ అవుతున్నాం. ఇక తినడమే లేట్. చాలా వెరైటీసే చేశారు, వెజ్ ఇంకా నాన్ వెజ్. అంటే నాన్ వెజ్ తినని వాళ్ళు కూడా ఉంటారు కదా ప్రతి ఫంక్షన్లో. ఇక్కడ మేమైతే చాలా ఫొటోస్ దిగామన్నమాట. ఇంకా ఫొటోస్ అన్నీ కూడా మీకు స్క్రీన్ మీద వేస్తున్నా చూడండి. అండ్ ఈ వీడియో మీకు అయితే డెఫినెట్లీ నచ్చింది అని చెప్పి నేనైతే అనుకుంటున్నా. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే గంట సింబల్ని ప్రెస్ చేయండి. అప్పుడే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.